హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఓకే, ఈరోజు అయితే మేము మళ్ళీ సిబిఆర్కి వచ్చేసినామండి, సరూర్ నగర్. అండ్ ఈ వీక్ అయితే మనకి ఈరోజు వెనస్డే అయితే షూట్ ఉంది. అండ్ ఈ వీక్లో స్పెషల్ ఏంటంటే మనకు కొత్త కలెక్షన్ తీసుకొచ్చిందని చెప్పేసి అన్నారు. ఈ దసరా ఆఫర్ కింద మనం ఒకవేళ 10,000 బిల్ చేస్తే కనుక ఈ శారీలో ఏ శారీ అని కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. మీకు నచ్చిన శారీ పికప్ చేసుకోవచ్చు. ఒకసారి చూపి శారీస్. ఈ వీక్ వచ్చిన ఆఫర్ అయితే ఇదండి. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒకవేళ 10,000 బిల్ చేసేస్తే కనుక దీంట్లో ఏ శారీ అని కూడా ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఈ శారీ మేము ఇంకా ఇందాక చెప్పారన్నట్టు ఇప్పుడు రొటీన్ కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసాం. ఎందుకంటే దసరా ఆఫర్ కాబట్టి కొత్త కలెక్షన్ వచ్చింది, అందరూ కొత్తగా ఉండాలనుకుంటారు కాబట్టి కొత్త కలెక్షన్ తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం బ్లాగ్ అయితే చూసిద్దాము. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ర్యాక్ అంతా. సో ఈ ర్యాక్లో మీరు ఏం తీసుకున్నా కూడా 2,000 రూపీస్ అండి. ఈ ఛాన్స్ అయితే మిస్ చేసేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఆఫర్లు ఎప్పుడు మేము మెన్షన్ చేస్తున్నాం కదా, ఆఫర్లు ఉన్నప్పుడు శారీ తీసుకోవాలని చెప్పేసి. సో దసరా కాబట్టి ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి. సో అండ్ బాగా కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చిందట, అదైతే మనం చూసేద్దాము. చిన్ని బాగా నర్వస్గా అనిపిస్తుంది కదా గైస్. ఈరోజు కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఒకటి ఏం లేదు, ఇది ఖచ్చితంగా డైలాగ్ ఉంటుంది అన్నిటికీ. ఓకే రండి ఒకసారి మీకు చూపిస్తాను. 1,800 శారీస్ ఇవి. సెల్ఫ్లో వీవింగ్ శారీస్ అండి. మీరు చూడండి క్లియర్గా. మన నార్మల్గా అయితే ఇలాంటి వాటికి మనము సిల్వర్ ఫినిషింగ్ అయినా లేకపోతే కాపర్ ఫినిషింగ్ అయినా చూసినా ఇది మంచి గోల్డ్ ఫినిష్తో వచ్చింది. బార్డర్ కూడా హెవీగా ఇచ్చాడు శారీకి. ప్రాపర్గా మాట్లాడేంత మైండ్ పెట్టినవరా ఇట్లా చేస్తే. సో ఇంట్రో అయితే సరిగ్గా ఇవ్వడం కుదరలేదు అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ చాలా ఇవాళ మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళినాము. 12 అట్లా వెళ్ళినాం కదరా. అవును. సో అక్కడ ఇక అక్కడ కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైంకి ఏమంటారు కస్టమర్స్ వస్తారు అన్నట్టు. సో అందుకే మాట్లాడలేదని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఇంతవరకు చెక్ చేయలేదు వీడియో అయితే. అంటే నార్మల్గా అయితే ఇక దసరా సేల్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు చాలా టైం పట్టింది షూట్ అవ్వడానికి. దగ్గర ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా ఎంతసేపు అవ్వడం షూట్. ఇవాళ 3 hours అండి స్టాండింగ్లో ఉన్నాము. ఎందుకంటే ఒక దగ్గర ఏమో బ్యాటరీ వీక్ అయిపోయింది, ఒక దగ్గర మైక్ అదే బ్యాటరీ వీక్ అయిపోయింది అంటే మైక్స్ ఉంటాయి కదా అవి ఆపిపోయినాయి అన్నట్టు. సో దానికోసం ఒక 20 minutes అయితే వెయిట్ చేసినా కావచ్చు. సో దగ్గర 3 hours అయితే మనకి షూటింగ్ అయిపోయింది ఇవాళ ఇంకా. సో ఇవాళ మళ్ళీ మేము కరెక్ట్ అక్కడ వాళ్ళు ముందే చెప్పినట్టు ఆఫ్టర్నూన్ టైంకి అయితే మనకు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇక నైట్ 9 వరకు అనుకుంటా కస్టమర్స్ అయితే ఎక్కువ వస్తారు అన్నట్టు. సో మనం ఆ గ్యాప్లో షూట్ చేసేసుకోవాలి యాక్చువల్గా. బట్ ఇవాళ ఏమైపోయిందంటే కొంచెం లేట్ అయిపోయింది. సో అక్కడ ఇంట్రో సరిగ్గా ఇవ్వడం కుదరలేదు, అందుకే చెప్తున్నా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము బిగ్ బాస్కెట్లో ఆల్రెడీ బీట్రూట్స్ మొసంబి ఆర్డర్ పెట్టుకున్నామండి. సో ఆ మొసంబి అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుదాం అనుకుంటున్నాము. అండ్ ఇందాక మేము బయటకు వెళ్ళి వచ్చేసాము ఒక వర్క్ మీద అయితే, ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాము. సో అది ఎంతవరకు అవుతుంది అని చెప్పి తెలీదు. వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇవాళ మార్కెట్ ఉంది ఇక్కడ. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ పొటాటోస్ అయితే తీసుకున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మేము మంచి బీట్రూట్ జ్యూస్ తాగుతాము. అండ్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మాకు మేము వచ్చేసరికి 4:30 అయింది. 4:35 టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే నిన్న మేము చికెన్ తిన్నాం అన్నట్టు. సో అది ఎందుకు నైట్ డైజెషన్ ప్రాబ్లమ్ ఇద్దరు కదా వచ్చినాము. సో ఇద్దరం ఏం తినలేదు, జస్ట్ ఎంటీ స్టమక్తో అంటే ఓన్లీ టీ తాగేసి వెళ్ళినాము. ఇంత టైం పడుతుందని చెప్పేసి అనుకోలేదు. ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తాం అనుకున్నాం, కానీ వచ్చేసిన తర్వాత సింపుల్గా వంట చేసేసుకొని తింటే అయిపోతుండే. బట్ లేట్ అయింది. మళ్ళీ ఈరోజు అరుస్తూనే ఉన్నాం, ఒకటేలాగా అరుస్తున్నాం. షూట్ చాలా స్లోగా అయ్యేసరికి అస్సలు అవ్వలేదు, బాగా డిహైడ్రేట్ అనిపించింది. అండ్ గైస్ మీకు ఇంకో విషయం చెప్పనా, ఇవాళ అంటే ప్రతిసారి మెన్షన్ చేస్తున్నామని కాదు, కానీ ఏంటంటే ఇవాళ కొంచెం కలెక్షన్ డిఫరెంట్గా ఉంది. కొత్త స్టాక్ వచ్చింది. ఒకవేళ మీరు సిబిఆర్కి వెళ్ళాలనుకుంటే ఇంకొక ఆఫర్ కూడా చెప్పారు వాళ్ళకు. మీరు ఒకవేళ 10,000 బిల్ చేసేస్తే కనుక ఇంకొక శారీ ఫ్రీ ఇస్తారంట. సో ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఓకే, అండ్ ఇంకా మేమైతే మాక్సిమం మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇదే అవుతుంది గైస్. ఇప్పుడు ఈ దసరా షాపింగ్
మేము నార్మల్గా అయితే మా ఇద్దరు 2 times బయటకు వెళ్ళామంటే కంప్లీట్ చేసుకొని వస్తాం ఖచ్చితంగా. అది ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయింది అని అంటే మర్చిపోతే తప్పితే ఎక్స్టెండ్ కాదు అది. మేము ఒకవేళ ఏదైనా తీసుకోవాలని చెప్తే ఇద్దరికి ఐడియా ఉంటుంది ఏం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి. సో 2 days within 2 days అంతే, అంతకుమించి ఎక్కువ దాటదు, మర్చిపోతే తప్పితే. మాది అయిపోయింది ఆల్మోస్ట్, అన్ని తీసేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా అక్క కాల్ చేసి రేపు వెళ్ళామన్న, మాకు అదే పని. ఆ సరూర్ నగర్ రోడ్ మీద తిరుగుతూనే ఉంటాను, ఒకసారి షూటింగ్ అని ఒకసారి షాపింగ్ అని చెప్పేసి. నేనైతే కూడా నార్మల్గా స్టార్టింగ్లో ఇంత తాగినాం, తర్వాత ఇంత పెరిగింది, ఆ తర్వాత ఇంత పెరిగింది. ఇది కూడా ఇప్పుడు తాగిన నేను, అందుకే అది అక్కడికి వచ్చింది అన్నట్టు. ఇదంతా నింపేసి ఇది తాగుతామో తాగో అన్న డౌట్ ఉండే కానీ బట్ అది కంప్లీట్ చేసేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, మేమైతే ఇప్పుడు ఇది సరూర్ నగర్కి వచ్చేసినాం. సిబిఐ షాపింగ్ మొత్తం అయిపోయింది అండ్ అందరం కూడా పట్టు శారీస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ నుంచి స్ట్రీట్ అంతా అట్లనే ఉంటుంది. సో మాకు ఇక్కడ ఈ స్టోర్ అయితే వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు చూసేయండి. ఎవరైనా మ్యారేజెస్కి ఇలాంటి బ్లౌజులు కావాలంటే మంచిగా ట్రై చేయొచ్చు కదా. డైరెక్ట్ మగ్గం వర్క్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. మనకి ఇది 2000కి వచ్చేసింది బ్లౌజ్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బాటంలో కుట్టించుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కట్ వర్క్ కనిపిస్తుంది చూడండి. ఓకే గుడ్. అండి మనమైతే ఈరోజు మనం సరూర్ నగర్లో ఉన్న డిఎల్ మగ్గం వర్క్ అయితే వచ్చేసినాము. అంటే నార్మల్గా అయితే ఇక్కడ శారీస్ తీసుకున్నాము, తీసుకున్న తర్వాత నార్మల్గా ఇట్లా పాస్ అవుతా ఉంటే ఇక్కడ మగ్గం బ్లౌజెస్ చాలా బాగున్నాయని ఆగినాం అన్నట్టు. సో కొన్ని బ్లౌజెస్ అయితే చూడండి నార్మల్గా అయితే మనము శారీస్కి మగ్గం వర్క్ చేయించుకునే కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అవుతుంది కదా, ఇది ఇక్కడ విత్ ఇన్ బడ్జెట్లో మనకైతే దొరికిపోతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి హాఫ్ పట్టు, ఇది ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ పట్టు మీద చేశారు అన్నట్టు. సో ఇక్కడ ఓకే ఓకే ఇంతే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే కాకుండా మనకు నెట్ మీద కావాలన్నా కూడా నెట్ మీద చేస్తారు అన్నట్టు. అండ్ ఇదే కాకుండా మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఏమున్నాయంటే మీరు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలని కూడా మనకి ఆప్షన్ ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అంతా వీళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. ఓకేనా? సో చెప్పండి. इधर स्टार्टिंग 800 से स्टार्टिंग आते हैं, 3000 4000 रहते हैं. फोन डिज़ाइन भी आपको होना, फोन डिज़ाइन भी आ जाते हैं, ये डिज़ाइन से भी होना, ये डिज़ाइन से भी रहते हैं. 2000 से स्टार्टिंग रहते हैं. हाँ, बैक सिंपल रहते हैं, हैंड्स फुल 2000, सिंपल डिज़ाइन 1000 रुपीज़ 800 ऐसा रहता है. ये 2000 तक आ जाते हैं. సో మాకు అది వర్క్ అనిపించింది, సో దానికోసం అని చెప్పేసి మేము తీసుకున్నాము. అండ్ ఇది బాటిల్ గ్రీన్. సో నార్మల్గా మనం కస్టమైజ్ చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చు. సో దానికి కొంచెం ఒక 200-300 ఎక్కువ పడుతుంది. సో మనకు పేస్టల్లో కావాలంటే పేస్టల్లో కూడా ఉందండి, చూపిస్తాం మీకు చూడండి. లైట్ పింక్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. సో ఒక మంచి ఫ్యాబ్రిక్ మీద మనము మంచి పేస్టల్ అంటే నార్మల్గా ఇంత హెవీ వర్క్ తీసుకోవాలంటే ఇది ఈజీ ఆప్షన్ అని చెప్పేసి మాకు అనిపించిందండి పర్సనల్గా. సో మేము ఇక్కడైతే టోటల్గా 6000 వస్తుంది. ఇది హెవీగా, చాలా హెవీగా ఉంది. చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. సో మంచిగా స్టోన్స్ వచ్చేసి ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే కనుక మీకు కస్టమైజ్డ్ బ్లౌజ్ కావాలంటే కనుక మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేయచ్చు. మనకి ఇక్కడ విజిటింగ్ కార్డు ఉంది, వీలైతే మేము ఇక్కడ యాడ్ చేసేస్తాము, చూసేయండి. మీకు ఒకవేళ నచ్చితే ఇదంతా నచ్చితే కనుక మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాము.